వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల పూజలు. బోనం సమర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కుటుంబ సభ్యులు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ వ్యాఖ్య. రైతుల పక్షపాతి ప్రభుత్వంగా సీఎం జగనన్న పాలన. కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. బహుజనుల ఆత్మ బంధువు బాబు జగజ్జీవన్ రామ్. కొనియాడిన బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించారు. వారికి వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దయచేసి భక్తులతో మనం సైడ్ అక్కడ పంపించాలి, కొంతమంది పంపించాలి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. సిరోలు మండలం గోపతండ, ఉప్పరిగూడెం, తాళ్ల సంకిస, వస్త్రం తండా గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గల్లీ గల్లీలో పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలను, గుడెలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ప్రతి గ్రామంలో 3 లక్షల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నెల రోజుల్లో ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూగులో పద్మావతి రవి నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, బీఆర్ఎస్ యువ నాయకులు గూగులోత్ రవి నాయక్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, లింగ్యతాండా సర్పంచ్ రామ్లాల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రంరెడ్డి సుధాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసుకున్నాం, అది కూడా ప్రారంభం చేసుకున్నాం. అదేవిధంగా క్రీడా ప్రాంగణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. అది కూడా ఈరోజు మనం కొబ్బరికాయ కొట్టి ఇవాళ దానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. గతంలో మీ గ్రామంలో పడమర బాజు ఇళ్ల స్థలాలకు 5-6 ఎకరాలు అప్పుడు ప్రభుత్వ ధనంతో ఖరీదు చేసినాం. అట్టి భూమి ఉంటే ఈరోజు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం.
రైతుల పక్షపాతి ప్రభుత్వంగా సీఎం జగనన్న పాలన సాగిస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కొనియాడారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. వరుసగా 4వ ఏడాది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నగదు పంపిణీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. కార్యక్రమాన్ని రైతులంతా తిలకించేలా ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. తదుపరి కలెక్టర్ ఎమ్మెల్యే కలిసి జిల్లాలోని 7,461 మంది రైతులకు పంటల బీమా కింద 5.04 కోట్ల నగదును అందజేశారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి వైపు రైతులు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ సత్తార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మంతెన దశరథ్ మహారాజు, ఏఎంసీ చైర్మన్ పి ప్రసాద్, అనుబంధ శాఖల అధికారులు, అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రం స్థాయిలో 1238 ఎంపీఎస్సీ గోడౌన్లు నిర్మించడం, వారికి మనమంతా సాధారణంగా స్వాగతం పలుకుదాం. వారి ఈరోజు ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతు మనందరితో భాగం పంచుకోవడం కోసం, అలాగే ఖరీఫ్ పంటలు నష్టపోయిన ఈ రోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాను. తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి, ఓ మహా మనిషి పుట్టినరోజు ఈ రోజు. డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి, నాన్నగారి జయంతి ప్రతి ఏటా కూడా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటా ఉన్నాం. ఈవేళ రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తూ ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం గుర్తుకొస్తుంది, 104 గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది. ఆ సౌండ్ కూడా గుర్తుకొస్తుంది, ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, లక్షల్లో వాళ్ళు కట్టిన ఇల్లు గుర్తుకొస్తాయి. ఇలా అనేక పథకాలకు ఏ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు గుర్తుకొస్తుంది. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు జ్ఞాపకం వస్తారు. భౌతికంగా కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచిని మాత్రం ఎప్పటికీ కూడా గుర్తుంటుంది.
బహుజనుల ఆత్మబంధువు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ కొనియాడారు. బాపట్ల ఎంబీఎం హై స్కూల్ వద్ద జగజ్జీవన్ రామ్ 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఏబీఎం ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు జాన్ ప్రసన్న బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పఠాన్ రాజేష్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా కరువు దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించి హరిత విప్లవం దిశగా నడిపించారని అన్నారు. కేంద్ర పౌర సరఫరాల మంత్రిగా జనసామాన్యానికి నిత్యావసర వస్తువులు చౌకగా లభించేలా పౌర పంపిణీ వ్యవస్థను ఆనాడే ఏర్పాటు చేశారని తెలిపారు. దేశ స్వతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ బక్కా రోసయ్య, ధోనేపూడి రవి, జి సుగంధర్, డేవిడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, భారతీయులందరిచే ప్రేమగా బాబూజీ అని పిలువబడే బాబు జగజ్జీవన్ రామ్ గారి 37వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన బీహార్లోని చంపారన్ నుంచి 27 ఏళ్ల వయసుకే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఆహార, వ్యవసాయ, పౌర సరఫరా, కార్మిక, ఉపాధి, పునరావాస, రైల్వే శాఖలలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసి మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కరువు, క్షామం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచి దేశాన్ని హరిత విప్లవం దిశగా నడిపించినటువంటి నాయకులు. అలానే జనసామాన్యానికి నిత్యావసర వస్తువులు చౌకగా లభించేలా పౌర సరఫరాల పంపిణీని ఆనాడే ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యదక్షుడు. భారతదేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ధీరుడు. పీడితుల, దళితుల, బహుజనుల వర్గాలకు ఒక ఆత్మ బంధువుగా మరి ఆయన ఈ భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప నాయకుడు. మరి అటువంటి నాయకుని 37వ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరులో ఇటీవల కాలంలో మరణించిన పలు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు చింతమనేని ప్రభాకర్ను చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. మొండూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని ఆయన పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మన చూస్తాకు వచ్చా కొన్ని రోజులు ఉండుద్దాం కదా ఆడపిల్లలు. క్యాన్సర్ గడ్డ వచ్చింది, గడ్డ క్యాన్సర్ గడ్డ. ఓకే వయసు
ఇబ్బంది పడ్డాడు క్షేమంగా జరిగిందా బడి మీద స్పీడ్గా వెళ్ళారా ఎంతమంది పిల్లలు ఒక బాబు పాప పాప మ్యారేజ్ అయింది. చూడదాకా పాప ఉందని వైజాగ్ వెళ్ళిపోయింది పాప వైజాగ్ కూర్చోండి కూర్చో పని లేకపోతే డాక్టర్ దానిలో మెసేజ్ చెప్పిస్తాను ట్యాబ్లెట్ చెప్పిస్తాను నేను కట్టుకుంటే కట్టుకోవడానికి వెయిట్ ఇచ్చింది పర్వాలేదు ఏం పర్వాలేదు వాంటించాను సత్యనే పడిందా సత్యనే పడదా బుద్ధిన కారు కూర్చోలే నవ్వుతున్నాడు ఫుల్ ఉంటుంది లేదండి అక్కడ రాలేదండి కావునని చెప్తున్నాను కరెక్ట్గా ఉంటుంది మనం వచ్చేదా. ఆషాఢ మాసం లష్కర్ బోనాల సందర్భంగా టక్కర్ బస్తీ గనమండిలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గన్స్మంది చౌరస్తా వద్ద ఉన్న కమాన్ పై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆనందం తదితరులు పాల్గొన్నారు. नाम दिया, किरण मही नाम दिया, सतीश कुमार नाम दिया, बद्री आयांश नाम दिया, संदीप नाम दिया, शाली नाम दिया,
गौरांशी नामदेस्य किं मांसा गोत्रं చెప్పమ్మా कुमार गोत्रस्य स्वामिनाय नामदेस्य अनितास्य अप्रियता सह कुटुंबानां गोत्रं చెప్పమ్మా गोवंदन नामदेय శ్రీలతా नामदेय राजीवी नामदेय रान नामदेय तेजस्विनी नामदेय दीप नामदेस्य मीरा नामदेस्य सा कुटुंबानां చెప్పండి सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमो स्तुते ओम हिरण्यमर्णीं सुवर्णरचन्द्रां ओम हिरण्यवर्णामर्णीं सुवर्णरचन्द्रां चन्द्रां हिरण्यं लक्ष्मीं जातवेदो ममाहातम जातवेदो लक्ष्मीं मनपधामिनीं నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం కోమటిగూడెం, దుగ్గేపల్లి, లక్ష్మీపురం, కామారెడ్డిగూడెం, కంపాలపల్లి, కొనతాలపల్లి, కంపాసాగర్ గ్రామాల్లో 35 మంది నిరుపేద కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుముందు కూడా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అనుముల అనంతరెడ్డి, విలేజ్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి, సర్పంచులు, బుసిరెడ్డి ఫౌండేషన్ కోఆర్డినేటర్ మండలి లింగయ్య, మండల ఎగ్జిక్యూటివ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కష్టమన్న వారి కంటి పాపైతావు, అన్నంటే చాలు అన్ని నీవైతావు, కర్మకైనా జన్మకైనా కదిలొస్తావు, కార్యకర్తలను కాపాడుకుంటావు, సమాజమేనా ఇల్లనుకున్నావు, ప్రజలందరినీ కన్న బిడ్డలా చూసావు, నీతికి నిలువెత్తు రూపమైన వయ్యమచ్చలేని మా రాజువేదివయ్యా, కారణ జన్ముడ కార్యదిక్కుడా కమ్మనైనా గమ్మ ప్రేమని. యూసీసీకి సంబంధించిన విషయాలను చర్చించడానికి హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమస్యలను లోతుగా చర్చించి ఒక తీర్మానాన్ని రూపొందించి దానిని లా కమిషన్ ఆఫ్ చైర్మన్ కు పంపాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సమిష్టిగా నిర్ణయించారు. విలువలు, సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, భాష, మతానికి సంబంధించి యూసీసీ తగిన విధంగా సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూసీసీకి సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఈ సమావేశంలో వామన్ మాస్ట్రం, గద్దర్, సయ్యద్ మతీన్ అహ్మద్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. एससी, एसटी, बीसी, मुस्लिम फ्रंट की जानिब से मदीना एजुकेशन सेंटर में एक राउंड टेबल मुनक्किद की गई। इस राउंड टेबल का अहम मकसद ये था, आज हिंदुस्तान में एक बहुत ही अहम मौजू के पर चर्चा कर रहा है, वो है यूसीसी, यूनाइटेड सिविल कोड का। ये यूनिफॉर्म सिविल कोड क्या है ये पब्लिक को मालूम नहीं था, लेकिन हाल ही में लॉ कमीशन ने एक ऑर्डर निकाला कि यूनिफॉर्म सिविल कोड के बारे में हुकूमत कानून बनाने जा रही है। इतनी समझ में नहीं आता मुसलमानों को, अछूत कैसे हिंदू है? जो ब्राह्मण उनको छूने लायक नहीं मानते वो भी हिंदू, वो गले में जनेऊ पवित्र धारण करता है वो भी हिंदू। अजीब किस्म की बात है। तो ब्राह्मणों को तो
मैं पिछवाड़े पे लात मारने का हकदार हूं, मगर मुसलमानों को हाथ जोड़ के विनती करता हूं कि आप हमको हिंदू मत कहो भाई। ये हम लोगों को गाली दे रहे हो, हमको गाली क्यों दे रहे हो? राजकोट के दयानंद सरस्वती नाम के ब्राह्मण ने ये रिकॉर्ड में लिख के रखा कि मुसलमान, जब मुसलमान आए तो ये मुसलमान की, हिंदू मुसलमान की दी हुई गाली है, रिकॉर्डेड है, मेरे से ले लेना। दयानंद सरस्वती संविधान को खत्म करने के लिए सिविल कानून कोड आया। वही सिविल कानून कोड बीजेपी आके आज से 9 साल हो गया, 9 साल से क्यों सो गया बेटा? अभी इलेक्शन है 6 महीने, वो हिंदू मुस्लिम झगड़ा करना, वोट लेना, उसका मकसद है। उसके पीछे क्या है? SC ST OBC का हक अधिकार रिजर्वेशन खत्म करना उसका उद्देश्य है। उसके बाद मुसलमान, क्रिश्चियन, सिख में आता वो बात आता। तो हमारा आदिवासी एकता परिषद भारत बन गया ना, तो वो कमीशन कर दिया आदिवासी ST से थोड़ा हटा के बोल के डर के हम लोग इसलिए हम लोग साथ सहयोग करेंगे। हमारा समय मिश्रा साहब को देंगे हम लोग, और एक कार्यक्रम में संतोष नगर में हमको ले रहे हो, एक प्रोसेस है, एक पार्ट ऑफ द प्रैक्टिस है, तो आवाम से राय ली जा रही है। यूनिफॉर्म सिविल कोड के तहत देखिए 140 करोड़ या 145 करोड़ की आबादी है, हम मुसलमान 12 से 15 करोड़, हद हो गई 18 करोड़ हम मुसलमान हैं। ये हमको उतना खतरा नहीं है, इससे हमको इससे उतना खतरा ही नहीं है। हमको अगर किसी चीज से खतरा है तो हमारे मजहब में हमारे साथ बैठे हुए तमाम हिंदू भाई या सिख भाई, जब इनके ऊपर खतरा आता है तो दीन इस्लाम इसकी तरबियत देता है कि अपने पड़ोस में इनकी हिफाजत करे। तो हमको हमारे दीन पर खतरा है, पहली चीज। दूसरी चीज, यूनिफॉर्म सिविल कोड में अगर मुसलमानों के ऊपर दीन इस्लाम के तुम दो, वो उसकी समस्याएं हैं और फायदा होगा तो सभी को होगा, खाली सिखों को होगा या खाली हिंदू को होगा या कोई मुसलमान को, खाली क्रिश्चियन को, ऐसा नहीं था। ये एक एजेंडा है जो RSS का है, जो हमेशा से रहा है। वो किसी चीज को जो है, कोई भी इशू आता है एक पर्टिकुलर कम्युनिटी के साथ में उसको जोड़ देना। इस बात का जो है, जो आप देख रहे थे अभी, आप रिसेंटली हमारे शिरोमणि गुरुद्वारा प्रबंधक कमेटी के प्रेसिडेंट है हरजिंदर सिंह जी धामी साहब, जो सुप्रीम बॉडी ऑफ सिख्स है, उन्होंने भी इस UCC के लिए जो उन्होंने इसके अगेंस्ट में उन्होंने कहा कि इसके लागू का हम इसके अगेंस्ट में है। मेहरबानी उनसे डिस्कस ही ना करें जो समझते नहीं। डिस्कस करेंगे तो कम्युनल क्लैशेस होंगे ही होंगे। वो जो राइट विंग है ना, इसका नाम भी लेना पसंद नहीं करते, राइट विंग गवर्नमेंट जो रूलिंग पार्टी है, तो उनका एक ही मुद्दा है, पोलराइजेशन। वोट्स का पोलराइजेशन करना ही उनका मुद्दा है। तो हमें यह डिबेट करना नहीं है। इसको UCC में डिबेट बेकार है, क्योंकि देयर इज नो प्रपोजल फ्रॉम द रूलिंग पार्टी। किसे यूनिफॉर्म करना है, यूनिफॉर्म किसे करना है वो पता नहीं है, बट सिर्फ ये बातें बता रहे हैं कि यूनिफॉर्म सिविल कोड, यूनिफॉर्म सिविल कोड, जबकि उनको खुद को नहीं पता यूनिफॉर्म सिविल कोड क्या है। और एक बात, जो राइट विंग को सपोर्ट कर रहे हैं, इंटेलेक्चुअल्स भी है कुछ, वो कह रहे हैं आर्टिकल 44 परमिट करता है UCC सिविल कोड लाने के लिए। लेकिन आर्टिकल 44 अगर लाएंगे, बाकी आर्टिकल्स कहाँ जाएंगे? आर्टिकल 13 कहता है कस्टमाइज लॉ, आर्टिकल 25 से 28 को सीधा सीधा कॉन्ट्राडिक्ट करता है। यहाँ पर सीधा सीधा कॉन्ट्राडिक्ट करने के फिर क्या, फंडामेंटल राइट को लागू करना स्टेट का और कोर्ट्स का जिम्मेदारी है। तो फंडामेंटल राइट्स जब किसी के इन्फ्रिंज होते हैं ना, वो कानून लाना ही नहीं चाहिए, वो लाते भी नहीं है। बट ये सिर्फ राइट विंग का रिव्यू कर दिया, तो जरूरी है आप 21st लॉ कमीशन को रिव्यू करें, लेकिन कोर्ट्स जब रिव्यू करती है तो वो रीजंस देती है। एक छोटा सा एग्जांपल ले लेते हैं, जैसे इमरजेंसी के दौरान हेबियस कॉर्पस का रिव्यू पे जो जजमेंट हुआ था, 30 साल के बाद उस पर रिव्यू हुआ। जस्टिस हमारे जो ऑनरेबल चीफ जज चंद्रचूड़ साहब हैं, उस वक्त उस बेंच के मेंबर थे, लेकिन पैराग्राफ्स में उन्होंने रीजंस दिए। लेकिन आप సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ చుట్టుపక్కల పలు షాపులతో పాటు లాడ్జీలు కూడా ఉండడంతో పలువురు భయాందోళన చెందారు.
సరే గురు ఓకే ఉండు కొంచెం సైలెంట్ లో ఉన్నాం రైట్ అన్నా నమస్తేనా లాస్ట్ రిసెప్షన్ ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నాంపల్లి ఎమ్మెల్యే మిరాజ్ జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సితారా బేకర్స్ ప్రొప్రైటర్ షేక్ హసన్ మాట్లాడుతూ చింతల బస్తీలో హోటల్ సితారా బేకర్స్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ బేకరీ సరుకులు లభ్యమవుతాయని తెలిపారు. హోటల్ నిర్వాహకులు షేక్ అక్బర్, మొహమ్మద్ యూనిస్, మహమ్మద్ అజ్మత్, మహమ్మద్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. अब इंटरव्यू हो रहा है मीडिया का, आप एक 3.5 भाई इधर देखो यूनुस भाई मेरा नाम शेख हसन है। सो ये सितारा का 4th ब्रांच है और मेरे जो लेट नाना है ग्रैंडफादर मैटरनल, उनकी ख्वाहिश थी कि 4 मीनार जैसे 4 सितारे रहना। तो आज आफ्टर 10 ईयर्स अल्हम्दुलिल्लाह ये 4th ब्रांच है। एक रेड हिल्स, मल्लापल्ली, अत्तापुर एंड दिस इज़ द 4th ब्रांच जो खैरताबाद है, शाहदान कॉलेज के ऑपोजिट लेन में है। सो वी आर सर्विंग फ्रेश एंड क्वालिटी प्रोडक्ट्स। तो यू कैन कम, आए, टेस्ट करें एंड गिव अस रिव्यूज़ एंड हाउ कैन वी इम्प्रूव और हाउ वेल आर वी डूइंग, दैट विल बी वेरी ग्रेटफुल। आज इस खुशी के मौके पर जो है सितारा बेकर्स हमारे शेख हसन साहब को मैं दिली मुबारकबाद देना चाहूँगा। आज जो है बेटे इधर हसन नजदीक हटो। आज नया बेकरी का इख्तिताम बुलाकर जो है तो इज्जत अफजाई थोड़ा बेटा तुम पीछे तो मैं दिन के अंदर गहरा सबका बहुत शुक्रगुजार हूँ। खासकर जो है मैं अल्लाह से दुआ करूँगा कि आपका ये कारोबार जो है अच्छा कामयाब होकर आने वाले दिनों में और ज़्यादा से ज़्यादा ऐसा बेकरी सितारा बेकरी खोलना बोलकर मैं दुआ करूँगा। थैंक यू नागेंद्र जी का मैं आपका दोस्त अशरफ ज़ीशान शुक्रिया अदा करता हूँ। देखिए नागेंद्र जी का ये स्टाइल है,
जहां भी इनॉग्रेशन में जाती है फर्स्ट कस्टमर बन जाते हैं। डी नागेंद्र जी का, जनाब अनवर सेठ, अकबर सेठ, यूनुस भाई, इलियास भाई और अजमत भाई शुक्रिया अदा करते हैं प्रोपराइटर शेख हसन के साथ। जी हाँ दोस्तों, आज से 2012 में रेड हिल्स के एरिया में हमने अपने फर्स्ट ब्रांच को सितारा बेकर्स को लॉन्च किया। 2019 में मल्लेपल्ली अजमत भाई ने सितारा बेकर्स को लॉन्च किया और 2020 को अत्तापुर पर यूनुस सेठ ने। बुलेटिन मुగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల పూజలు, బోనం సమర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కుటుంబ సభ్యులు। తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ వ్యాఖ్య। రైతుల పక్షపాతి ప్రభుత్వంగా సీఎం జగనన్న పాలన, కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి। ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం। మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం। అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం।